మెడికల్ కాలేజీలపై పిచ్చి వీడియోలు చూపించి ఏదేదో మాట్లాడారు. హోంమంత్రి అనితకు మినిమం అవగాహన లేదన్న మాజీ మంత్రి రోజా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతోందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఫైర్. అమరావతి మున్సిపాలిటీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. విస్తరించాలంటే ఇంకా భూమి కావాలని భూములు గుంజే యత్నం. విజయవాడలో అదుపులోకి రాని డయేరియా. రోగులకు అరకొర మందులిస్తున్న వైద్య సిబ్బంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇళ్లకే పరిమితమైన రోగులు. చిత్తూరు జిల్లా గంగవరం హైవేపై ఏనుగుల హల్చల్. అడవిలోకి మళ్లించబోయిన అధికారిపై దాడి. గాయాలతో బయటపడ్డ ఫారెస్ట్ ఆఫీసర్. నిర్మల్ జిల్లా లోకేశ్వరం సొసైటీ వద్ద యూరియా కోసం భారీ క్యూలైన్. గంటల తరబడి ఎరువుల కోసం అన్నదాతల ఎదురుచూపులు. జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. 16 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో రైల్వే లైన్ ప్రారంభం. జెండా ఊపి జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. బరేలీలోని హీరోయిన్ దిశా పటాని ఇంటి ముందు కాల్పులు. దుండగుడి కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదన్న పోలీసులు. తమిళనాడులో ప్రజాక్షేత్రంలోకి విజయ్. ప్రజా సమస్యలపై టీవీకే అధినేత మరింత ఫోకస్. కాంగోలో ఘోర విషాదం. 2 పడవ ప్రమాదాల్లో 193 మంది మృతి. తాత్కాలిక విదేశీ ఉద్యోగుల విధానాల్లో కెనడా సర్కార్ మార్పులు. కొన్ని రంగాల వారికి కఠిన నిబంధనలు వర్తించేలా ప్రణాళికలు. ఆసియా కప్లో నేడు బంగ్లా శ్రీలంక మ్యాచ్. అబుదాబి వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం.